జూమ్ జూమ్ లో ఉన్న వాళ్ళకందరికీ స్వాగతము. ఏ స్వామి పేరు మీద ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏసయ్యకు, కేజీఆకు, వింటున్న మీకందరికీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా ఉందంటే, మనకు బైబిల్ గ్రంథము చాలా మర్మమైన గ్రంథం. దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు కొద్ది మందికే అధికారం ఇచ్చాడేమో, కొద్ది మందికే జ్ఞానం ఇచ్చాడేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. లోతైన జ్ఞానాన్ని కొద్ది మందికే ఇచ్చాడు, వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లాగూ బైబిల్లో మనకు ఒక పదం ఉన్నదండి. ఆ పదం ఎక్కడా వ్రాయబడలేదు, కానీ బైబిల్ మొత్తం ఆ పదం మీద ఆధారపడి ఉన్నది. మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది ఆ పదం ఏంటో. ఎవరైనా చెప్పగలరా ఆ పదం? పరిశుద్ధ గ్రంథం. కాదు. ఒక పదం మీద మొత్తం బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన వరకు ఆ పదం మీద ఆధారపడే నడుస్తున్నది. ప్రేమ కాదు. కృప కాదు. జీవ గ్రంథం. విశ్వాసం కాదు. కాదు. పవిత్రత. పవిత్ర కాదు. మ్హూ. దేవుడు. నేను వెలుగు త్రిత్వం. నమ్మకత్వం అక్క కాదు. త్రిత్వము. త్రిత్వము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. త్రిత్వము. ఇప్పుడు ఈ రోజు మనం దాని గురించి ధ్యానిస్తాము. త్రిత్వము. మనకు బైబిల్ గ్రంథాన్ని తెలుగులో అనువదించినప్పుడు, ఆంధ్రీకరించినప్పుడు కొన్ని పదాలకి తెలుగు పదం దొరకలేదు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి. ఎందుకు దొరకలేదు అంటే, తెలుగు పుట్టింది సంస్కృతంలో నుండే. అందుకని కొన్ని పదాలు సంస్కృత పదాలు దొర్లినాయి మనకు బైబిల్లో. నేను ఆ దొర్లిన పదాల గురించి అన్నిటితో చెప్పాను, కానీ ఒక్క పదం మాత్రము తెలుగు పదం కాదు, ఇది సంస్కృత పదం. సంస్కృతంలో 1, 2, 3, 4, 5 ఉంటాయి అంకెలు. ఏక 1, ద్వి 2, త్రి 3, చతుర్ 4, పంచ అంటే 5. అట్లా 1, 2, 3, 4 అట్లా మనకు గ్రీకులో కానీ, ఉర్దూలో కానీ, తెలుగులో కానీ ఇలా అంకెలు ఉంటాయి. అట్లా సాంస్క్రిట్ లో ఏక అంటే 1, ద్వి అంటే 2, త్రి అంటే 3. సో మన త్రిత్వంలో త్రి అంటే సంస్కృత పదం, సంస్కృత వర్డ్ అది. త్రి అంటే 3. త్వం అంటే నేను. సంస్కృతంలో త్వం అంటే నేను. సో 3 + త్వం అంటే ముగ్గురై ఉన్న నేను అని అర్థం అన్నమాట. ముగ్గురై ఉన్న నేను. ఆ ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఈ క్రైస్తవ సిద్ధాంతం అంతా దీని మీద ఆధారపడింది. మనం త్రిత్వం మీదే ఆధారపడుతుంది. మరి త్రిత్వం అన్నప్పుడు ఇంకా వేరే పదాన్ని కూడా వాడచ్చు కదా అంటే లేదు, ఈ పదాన్నే వాడారు మన ఆంధ్రీకరించిన పెద్దలు. సో మనం కూడా త్రిత్వం అనే పదాన్నే వాడాలి, కానీ దీన్ని వేరే పదంగా చేయడానికి వీలు. ఈ త్రిత్వం అనే పదం మనకు బైబిల్ ఎక్కడా కనిపించదు, కానీ బైబిల్ మొత్తం ఆధారపడింది దేని మీద అంటే త్రిత్వం మీద ఆధారపడింది. ఈ త్రిత్వం అనే పదము తెలుగులో త్రిత్వము, ఇంకా ఏ భాషలో అయినా త్రిత్వం త్రిత్వం అనే అంటారు. అంటే కన్నడ, తమిళ్ అట్లాంటి భాషల్లో. ఇంగ్లీష్ లో దీన్ని ఏమన్నారంటే ట్రినిటీ అంటారు. ట్రినిటీ, TRINITY, ట్రినిటీ అంటారు. ఈ ట్రినిటీ అనే పదము చాలా సేక్రెడ్ గా భావిస్తారు ప్రపంచం మొత్తము. ఎన్నో యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్ అన్నిటికీ ట్రినిటీ ట్రినిటీ అని పెడతారు. లండన్ లో ట్రినిటీ యూనివర్సిటీ ఉంది, అట్లా అమెరికాలో ట్రినిటీ యూనివర్సిటీ ఉంది మనకు. సో ఈ పదం మీద అనేకులు ఆధారపడతారు ఎక్కువగా, ఎందుకంటే ఇది దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఈ ట్రినిటీ పదాన్ని చూసుకుంటే మనము, ఇది ఇంగ్లీష్ పదము ట్రినిటీ అనే పదము. మీకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుసు అనుకుంటాను. ఏమన్నా పదాలకు అర్థం కావాలంటే మనం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూస్తాం. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అన్ని ఇంగ్లీష్ పదాలే లేవండి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి, అన్ని ఇంగ్లీష్ పదాలు లేవు. ఆయా దేశాలు వాళ్ళ పదాలని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పెట్టారు. ఉదాహరణకి బిర్యానీ తీసుకోండి, బిర్యానీ వాళ్ళది కాదు. బిర్యానీ ఇంగ్లీష్ పదం కాదు, అది ఇరాన్, ఇరాక్ వాళ్ళది.
వాళ్ళు బిర్యానీ ఫస్ట్ తింటారు, వాళ్ళే కనుక్కున్నారు. తర్వాత మనం కూడా బిర్యానీ తినడం చాలా ఇష్టం మనకు. ఈ బిర్యానీ పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వచ్చింది కానీ అది ఇంగ్లీష్ పదం కాదు, ఉర్దూ అరామిక్ పదం అంటారు. ఆ అరామిక్ పదం ఇక్కడ వచ్చేసింది, అంటే ఇంగ్లీష్ డిక్షనరీలో వచ్చింది. అరామిక్ చాలా పురాతనమైన భాష అండి. మనకు దానియేలు గ్రంథం కూడా కొంచెము గ్రీక్, కొంచెం హీబ్రూలో, కొంచెం అరామిక్లో రాశారంటారు. అరామిక్ భాష ఇది చాలా పురాతనమైన భాష. అంటే మనకు సంస్కృతం ఎట్లా పురాతనమో ప్రపంచం మొత్తం మీద అరామిక్ భాష చాలా పురాతనమైనది. అరామిక్ భాషలో నుండి చాలా పదాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్తాను. రోజ్ అంటే మనకు తెలుసు, రోజా పువ్వు తెలుగులో, ఇంగ్లీష్లో కూడా రోజే, ఇతర లాంగ్వేజెస్లో కూడా రోజే. అసలు ఈ రోజ్ అనే పదం ఎవరిదంటే అరామిక్ భాషలో నుండి వచ్చింది. అట్లాగూ ఆ పదాలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగూ ఈ ట్రినిటీ అనే పదం కూడా ఇంగ్లీష్ పదం కాదు. మరి ఈ పదం ఎలా డిక్షనరీలో వచ్చిందంటే, టర్ట్యూలియా అనే ఒక స్థలం ఉన్నది. టర్ట్యూలియా, TRTULIA, ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో ఉన్నది టర్ట్యూలియా అనే పదం, దేశం. అందులో ఉన్న వాళ్ళు టర్ట్యూలియన్స్. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ ఎట్లాగో టర్ట్యూలియాలో ఉన్న వాళ్ళు టర్ట్యూలియన్స్. వీళ్ళు ఈ పదాన్ని కనుగొన్నారు, కాయిన్ చేశారు. ఎలా కాయిన్ చేశారంటే ట్రై ప్లస్ యూనిటీ అన్నారు. ట్రై ప్లస్ యూనిటీ, ట్రినిటీ అన్నారు. అంటే TRIలో ట్రై తీసుకున్నారు. ట్రై అంటే మరి ఇక్కడ గ్రీక్ భాషలో ఏంటంటే 3: మోనో, డై, ట్రై, క్వాడ్రా, పెంటా, ఇలా ఉంటాయి గ్రీకులో పదాలు, 1 2 3 4లు. సో ట్రై అంటే ఇక్కడ మరి 3, యూనిటీ అంటే ఏకత్వం. దాంట్లో ఏం చేశారు వీళ్ళు, ట్రై అట్లాగే పెట్టి యూనిటీలో యూ తీసేసి ట్రినిటీ అన్నారు దాన్ని. సో ట్రినిటీ అంటే మరి ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే త్రిత్వము. ఇది ఏ శతాబ్దంలో ఎప్పుడు జరిగిందంటే 2వ శతాబ్దంలో జరిగిందండి ట్రినిటీ. ఈ ట్రినిటీ అనే పదానికి పబ్లిసిటీ ఎప్పుడు వచ్చిందంటే 4-5 శతాబ్దాల్లో వచ్చింది. వాళ్ళు కనుగొన్నారు, అది డిక్షనరీలో పెట్టారు, కానీ దానికి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ ఎప్పుడు వచ్చిందంటే 4-5 శతాబ్దాల్లో వచ్చింది. ఈ 4-5 శతాబ్దాల్లో కూడా ఏమైంది, ఎప్పుడు పబ్లిసిటీ వచ్చిందంటే నైసియా అనే ఒక స్థలంలో మీటింగ్ జరిగింది. ఈ పదాన్ని, త్రిత్వము అనే పదాన్ని, ట్రినిటీ అనే పదాన్ని యాక్సెప్ట్ చేయడానికి అప్పుడున్న క్రిస్టియన్స్ ఒప్పుకోలేదండి. ఎందుకంటే అప్పుడు క్రిస్టియన్స్లో 2 రకాలు ఉండేవాళ్ళు. జూయిష్ క్రిస్టియన్స్ ఒకరు, తర్వాత అన్య క్రైస్తవులు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. కొందరు అవునంటే, కొందరు కాదంటే. బిషప్స్ చంపేశారు, పాస్టర్స్ని చంపేశారు, ఇది ఫాలో అయ్యే వాళ్ళని చంపేశారు, దీన్ని ప్రాపగేట్ చేసే వాళ్ళని చంపేశారు. ఎన్నో సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అయిన తర్వాత నైసియా అనే చోట ఈ పదానికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అందరూ ఒప్పుకొని, లేదు ట్రినిటీ, ఈ ట్రినిటీ సిద్ధాంతంలో మనం నమ్మకం కలిగి ఉండాలా, అదే క్రైస్తవ సిద్ధాంతము. ఎందుకంటే క్రైస్తత్వానికి మూలాధారం ఇదే, ఇది క్రిస్టియన్ డాక్ట్రిన్, మనం విని తీరాలి అని వాళ్ళందరూ ఒప్పుకొని ఈ 5వ శతాబ్దం నుండి నైసియా అనే స్థలంలో వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారండి, మీటింగ్ పెట్టుకొని. అందుకే మీరు ట్రెడిషనల్ చర్చెస్ చూస్తే, అంటే SPG, CSI, బ్యాప్టిస్ట్ చర్చెస్, అట్లా కొన్ని చర్చెస్లో నైసియా విశ్వాస సూత్రమును చెప్పుకుందుము అంటారు. నైసియాలో ఇది జరిగింది కాబట్టి దానికి నైసియా విశ్వాస సూత్రం అని పేరు వచ్చింది. ఆ నైసియా అంటే ఏం లేదు కానీ త్రిత్వంలో మనం నమ్మకం కలిగి ఉంటాడు. సరే, ఈ త్రిత్వం అనే పదం ఇలా ఉంది. ఈ త్రిత్వం అనే పదము మనం ఎలా అంటే మ్యాథమెటిక్స్ కాదండి. 1 + 1 + 1 = 3 కాదు. మనం 1 + 1 + 1 = 1. అంటే ఏకత్వం కలిగిన దేవుడు, మన దేవుడు ఏకత్వం కలిగిన దేవుడు. అందుకే దాన్ని త్రిత్వము అని పిలుస్తూ ఉన్నాము. త్రిమూర్తులు అనడానికి వీల్లేదు. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం త్రిమూర్తులు అంటే వాళ్ళు వేరండి. ఒక్కొక్కరు వేరువేరుగా ఉన్నారు. ఒక్కొక్కరికి 2-3 పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు, అవన్నీ వేరండి. ఇవన్నీ అక్కడ లేవు. అంతటి అపవిత్రత ఇక్కడ లేదు. అందుకని దాన్ని మీరు కంపేర్ చేయడానికి లేదు, అనడానికి లేదు. త్రిత్వం అనే అనాలి మనం. సరే, ఈ త్రిత్వము అనేది మన బైబిల్లో ఎన్ని చోట్ల కనిపిస్తుంది? త్రిత్వం అనే పదం ఉండదు, కానీ ఆ భావాన్ని మనం పొందుకోగలుగుతాం అన్నమాట. ఆ భావాన్ని చూస్తాం. అలా భావాన్ని ఇప్పుడు చూద్దాం. మనము మొట్టమొదటిగా మూలము చూస్తాం, మూలాధారం. అంటే ఈ పదానికి ఉన్న మూలాధారాన్ని చూద్దాము.
అది ఆదికాండము 1:26. ఆదికాండము 1:26 ఎవరైనా చదువుతారా? ఆదికాండం 1:26. దేవుడు మన దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు పోలిక మన చొప్పున పోలిక చొప్పున నరులను నరులను చేయదము. వారు సముద్ర అంతే కదక్క, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. చాలు చాలు, ఎంత క్లియర్ గా చెప్పాడండి. చూడండి అక్కడ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవరా ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు? మనం ఏం చేద్దామంటే, దేవుడు అప్పుడు చెప్తాడు, దేవుడు అంటే ఇక్కడ యెహోవా దేవుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చేయుదుము. మన ప్లూరల్ వాడాడు. మన అనే లోపల అక్కడ త్రిత్వ శబ్దం మనకు వస్తుంది. అందుకే నేను ముందే చెప్పాను, లోతైన గ్రంథం మనం అర్థం చేసుకునే విధానంలో ఉన్నది ఇది. సో అక్కడ బహుత్వం కనిపిస్తుంది, బహుళత్వము, పరస్పరత్వం కనిపిస్తుంది. బహుళత్వం అంటే ప్లూరల్, పరస్పరత్వం అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు మాట్లాడుకుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే వాళ్ళ ముగ్గురు కూడా మన పోలిక చొప్పునే ఉన్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆదికాండం 1:26. మళ్ళీ ఆదికాండం 11:7 చూడండి. 11:7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. చాలు. ఇక్కడ చూసారు, ఇక్కడ బాబేలు గోపురాన్ని కట్టేసి పెద్దగా మనం అయిపోదాం, ఇదైపోదామని అప్పుడు అనుకున్నారు. అది చాలా తప్పని భావించారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? మాట్లాడుకున్నారు మళ్ళా వాళ్ళలో వాళ్ళు. మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాము. ఇక్కడ కూడా మీకు త్రిత్వం కనిపిస్తున్నదా? మనము అనే పదాన్ని వాడారు. అందుకే అక్కడ మనము అంటే అక్కడ ఏంటంటే త్రిత్వం. ముగ్గురు కలిసి మాట్లాడుకొని వాళ్ళ భాషను తారుమారు చేసే లోపల వాళ్ళు అక్కడ నుంచి చెదిరిపోయినారనమాట. అట్లాగే యెషయా 61:1 చూడండి. యెషయా 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా. చాలు. ఇక్కడ మీరు మొట్టమొదటి అధ్యాయం వచనాల్లో ఉంచండి. ప్రభువగు యెహోవా ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. కనిపించిందా? ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అక్కడ కనిపిస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఒక ఆధారం. మూలాధారాల గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. అట్లాగే 48:16 చూడండి. యెషయా 48:16. 48:16. నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చాలు. చూసారా, ఇక్కడ మరి ముగ్గురు కనిపిస్తున్నారు. ప్రభు యెహోవాయు ఆయన ఆత్మయు అంటే పరిశుద్ధాత్ముడు నన్ను పంపాడు, యేసయ్యను పంపాడు, రాబోతున్నాడని యెషయా ప్రవచనం అన్నమాట. ఇది ఎంత క్లియర్ గా మనకు చెప్తున్నారు చూడండి. వస్తున్నారు అంటే పాత నిబంధన కాలంలోనే మనకు తెలిసిపోతుంది త్రిత్వమైన దేవుడు మనకు వస్తాడు అని చెప్పి. అట్లాగే మనము కొత్త నిబంధనకు వస్తే యోహాను 16:17 చూడండి. 16:7. యోహాను 16:7. అయితే నేను మీకు సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. సో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు యేసయ్య? వాళ్ళ తండ్రి దగ్గరికి. ఆ తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. సో యెహోవా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని పంపిస్తాను? మీకు ఆదరణకర్త పంపిస్తాను. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఇక్కడ కూడా త్రిత్వం కనిపిస్తున్నదా? మీకు కావాల్సిన అక్కడ 1, 2, 3 అని వేసుకోవచ్చు.
పేర్లు. 1 త్రిత్వమైన దేవుడు కాబట్టి 1 2 3. అట్లాగే యోహాను 14:16 చూడండి. యోహాను 14:16. నేను తండ్రిని తండ్రిని వేడుకొందును, మీ ఉమ్, యొద్ద ఎల్లప్పుడు నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య ఉమ్. స్వరూపయోగ్య ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు. చూసారా, అక్కడ కూడా కనిపిస్తున్నదా? వేడుకుంటాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాను, నీకెవరిని పంపిస్తాడు? సత్యస్వరూపి అయిన ఆత్మని పంపిస్తాడు, అంటే పరిశుద్ధాత్ముడు. ఏసయ్య వెళ్ళిపోయిన తర్వాతనే మనకు పరిశుద్ధాత్ముడు వచ్చాడండి. ఏసయ్య ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు. ఏసయ్య అన్ని చూసుకున్నారనమాట. సో ఇవి ఇప్పుడు మనం చూసుకున్న వాక్యాలన్నీ ఏంటంటే మూలము, త్రిత్వానికి మూలాధారము, మూలము అంటారు. ఈ ఈ మూలాన్ని మనం చూడాలి. అట్లాగే ఈ మూలానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే దీని మీదే మనకు మొత్తం బైబిల్ ఆధారపడి ఉండేది. ఇప్పుడు మనం ప్రకృతి చూసుకుంటే మనకు అర్థం కావాలంటే, ప్రకృతి చూసుకుంటే నీళ్లు తీసుకోండి. నీళ్లు కూడా 3 in 1. నీరులో ద్రవం ఉంది, ఆవిరి, మంచు, 3 ఉన్నాయా? 3 in 1. సో ప్రకృతిలో కూడా దేవుడు అలా సృష్టించాడు ప్రకృతి. అట్లాగే మీరు వెలుగు చూసుకోండి. మంట అంటించారనుకోండి, ఫస్ట్ ఆరెంజ్ కలర్, ఎరుపు వస్తుంది. తర్వాత ఏమవుతుంది? అది పసుపు అయిపోతుంది వేడెక్కే కొద్దీ. ఇంకా వేడెక్కితే ఏమవుతుందంటే బ్లూ కలర్ వస్తుంది. అందుకే మన స్టవ్లన్నీ ఏంటంటే బ్లూ ఫ్లేమ్గా, గ్యాస్ స్టవ్లు అంతా బ్లూ ఫ్లేమ్ వస్తుంది. సో ప్రకృతిలో కూడా ఎరుపు, పసుపు, నీలి రంగులు ఉన్నాయి మనకు వెలుగులో కూడా. సో ఇదంతా ఏంటంటే మూలం, త్రిత్వానికి మూలం. తర్వాత అది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే శరీర ధారణ. యేసయ్య శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా మనకి ఏం కనిపిస్తుందంటే త్రిత్వం కనిపిస్తుంది. సో రెండవది శరీర ధారణ. మొట్టమొదటి పాయింట్ అంటే మూలము, మూలానికి ఉన్న ఆధారం ఏంటో చూసాము. రెండవది శరీర ధారణ. ఆ శరీర ధారణలో ఎక్కడ ఈ దేవుని యొక్క పాత్ర కనిపిస్తుందో మనం చూస్తే రోమా 8:4. రోమా 8:4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనమనే అందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము అంత వద్దులేండి. తండ్రి పాత్ర అని ఉంది కదా అక్కడ. సొంత కుమారుని మన కోసం పంపించాడు యెహోవా దేవుడు, సొంత కుమారుని శరీర ధారణ నిమిత్తం. రెండోది చూసుకుంటే ఫిలిప్పు 2:7 చూసుకోండి, తీయండి. ఫిలిప్పు 2:7. అంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, అక్కడ తండ్రి పాత్ర ఉంది. శరీర ధారణలో తండ్రి పాత్ర. తండ్రి ఏం చేశాడు? సొంత కుమారుని పంపాడు. కుమారుడు ఏం చేశాడు? మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడో చూడండి. మత్తయి 1:20. మత్తయి 1:20. అతడు ఈ సంగతులన్నిటిని గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలు. అట్లా లూకా 1:35 చూసినా కూడా ఉంది, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని. సో ఇక్కడ శరీర ధారణలో ముగ్గురి పాత్ర కనిపిస్తుంది మనకు. తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మని పాత్ర కనిపిస్తుంది. సో శరీర ధారణలో త్రిత్వం కనిపిస్తాము. ఆ నెక్స్ట్ బ్యాప్టిజం. థర్డ్ పాయింట్ బ్యాప్టిజం. మీ బ్యాప్టిజం అప్పుడు నేను ఎలా చెప్పగలనంటే ఈజీగా చెప్పేస్తాను బ్యాప్టిజము. ఎందుకంటే మనకు పాటలు అవి టీవీలో వస్తున్నప్పుడు యోహాను యేసయ్యకు బ్యాప్టిజం ఇచ్చినప్పుడు యోర్దాను నదిలో దిగి ఇట్లా నీళ్ళల్లో నుండి బయటికి తీయగానే ఒక పావురం ఆయన భుజం మీదకి వచ్చి వాలుతుంది యేసయ్య మీద. తర్వాత ఆకాశవాణి ఏమని పలుకుతుంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానంట. మీరు 3:16 చూడండి. సో మూడవది బ్యాప్టిజం. మొట్టమొదటిది మూలాధారము, రెండవది శరీర ధారణ, మూడవది బ్యాప్టిజం. 3:16. రెఫరెన్స్ మళ్ళీ చెప్పండి. మత్తయి 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. 3:16. అది కాదా?
యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. చూసారా, అక్కడ ముగ్గురు కనిపించేస్తున్నారు. ఆకాశవాణి అంటే యెహోవా దేవుడు మాట్లాడాడు. బాప్తిజం తీసుకున్నది యేసయ్య. పావురం పరిశుద్ధాత్మలాగా వచ్చింది. కనిపించిందా మీకు త్రిత్వం అక్కడ? సో బాప్తిజం అప్పుడు కూడా త్రిత్వాన్ని మనం గ్రహించగలం అన్నమాట. తర్వాత నెక్స్ట్ బాప్తిజం తర్వాత ఏమంటే ప్రార్థనలో కూడా మనకు త్రిత్వం కనిపిస్తుంది. అది కూడా చూద్దాం. ప్రార్థన 4వ పాయింట్ ప్రార్థన. మొట్టమొదటిది మూలాధారము, రెండవది శరీర ధారణ, మూడవది బాప్తిజము, 4వది ప్రార్థన. ప్రార్థన 16:3 చూడండి. 16:3 ఏది 16 అక్క? మత్తయి యోహాను 16:3. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు 16:3 అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు చాలండి. సో అక్కడ తండ్రి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? కుమారుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే తండ్రి 16:3 చదవండి. 16:3 16:3 అక్క. యోహాను ఇప్పుడు చదివింది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఈలాగు చేయుదురు. అక్క సరే, అక్కడ కనిపిస్తుందా? తండ్రిని నన్ను తెలుసుకొనలేదు. అక్కడ తండ్రి ఉన్నాడు, యేసయ్య కూడా ఉన్నాడు అనమాట. తెలుసుకొని ప్రార్థించాలని మనకు సూచన ఇస్తున్నాడు. అట్లాగే రోమా 8:26 చూడండి. రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. సో ప్రార్థనలో మనకు తండ్రి కనిపిస్తున్నాడు, కుమారుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కనిపిస్తుంది. ముగ్గురు యొక్క పాత్ర అంటే మన విశ్వాసములో, మన ప్రార్థనలో వీరి ముగ్గురు యొక్క పాత్ర ఉన్నది. అది మనం గ్రహించాలి. అది 4వది. తర్వాత 5వది ఏకత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకత్వంతో పనిచేస్తారు. పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు ప్రపంచం ఇలా ఉందంటే వాళ్ళ ముగ్గురు మూలానే కానీ ఇంకెవరి మూలాన కాదు. అపోస్తుల కార్యములు 10:38 చూడండి. ముగ్గురి యొక్క ఏకత్వం అక్కడ మనకు తెలుస్తుంది. అపోస్తుల కార్యం అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నదియే. దేవుడు ఇంకా చాలు. అక్కడ మీకు కనిపిస్తుంది దేవుడు, యేసు, పరిశుద్ధాత్మ. ముగ్గురు కనిపించిందా? సో ముగ్గురు కలిసి అక్కడ 1, 2, 3 వేసుకుంటే మీకు కనిపించేస్తుంది త్రిత్వం ఉన్నదని చెప్పి. సో ముగ్గురు కలిసి ఏకత్వముతో మన మధ్యలో నివసిస్తున్నారు. అది మనం గ్రహించాలి. సో ప్రార్థనలో ఉన్నారు వాళ్ళు, బాప్తిజంలో కనిపిస్తుంది, పునరుత్థానంలో కూడా కనిపిస్తుంది. ఒకసారి చూస్తారా? పునరుత్థానం అని హెడ్డింగ్ పెట్టుకోండి. అందులో అపోస్తుల కార్యములు 10:40. అపోస్తుల కార్యములు 10:40. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరిచిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. సో మృతులలో లేపింది ఆయన ఎవరంటే యెహోవా దేవుడు.
అది మనం గ్రహించాలి. అట్లాగే ఆ, 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 యోహాను 10:18 చూడండి. యోహాను 10:18 పేతురను మార్పేరు క్రీస్తు గల ప్రాణం సీమోను ఇక్కడ పెట్టుటకు దిగి ఉన్నాడా తీసుకొనుటకు అని అధికారం అడిగిరి. కలదు. పేతురు ఆ దర్శనమును గూర్చి ఉమ్, యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు. నీవు ఉమ్. లేచి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చదవనక్క. క్రీస్తు ప్రాణం పెట్టుటకు తీసుకొనుటకు అధికారము కలదు. ఈ ఈ ఈ సెంటెన్స్ 18వ వచనం ఆంటీ. ఉండాలి. క్రీస్తు ఎవడును నా ఎంత? ప్రాణమును తీసుకొనడు. 18 ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిననెను. చాలు. చూడండి, అక్కడ ముగ్గురు యొక్క ఇది ప్రాణం పెట్టుటకు అధికారం ఉన్నది, తీసుకొనుటకు అధికారం ఉన్నది. అది నా తండ్రి వలన పొందాను. ఎంత గొప్ప పునరుత్థాన శక్తి మనము ఇప్పుడు యేసయ్యలో మనం చూస్తున్నాం. అట్లాగే మనము రోమా 1:4 చూస్తే పరిశుద్ధాత్మను బట్టి క్రీస్తు మృతులలో నుండి లేపబడినారు అని ఉంటుంది. రోమా 1:4 చూడండి. దేవుని సువార్త నిమిత్తము రోమా 1:4 అంటే 2 to 7 మొత్తం కలిసి ఉన్నదంటే దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధాత్మను బట్టి మృతులలో పరిశుద్ధాత్మ బట్టి క్రీస్తు మృతులలో నుండి లేపబడెను అని ఉంటుంది. రోమా 1:4. అదే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముగాను నిరూపింపబడెను. సో యేసయ్య తను లేవడం కూడా పరిశుద్ధాత్మను బట్టి. పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నారు. దూతలందరూ ఆయన దగ్గర మనకు కనిపించలేదు, కానీ దూతలు వచ్చి ఆయనకు సపర్య చేశారని ఒక చోట మనకు బైబిల్లో ఉన్నది. ఒంటరిగా ఉండలేదు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడ భోంచేయాలో తెలీదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆ 3.5 సంవత్సరమే దేవుడు ఎందుకు సేవ చేశాడని ఒక హిందూ స్త్రీ నన్ను అడిగిందండి. ఎందుకు 3.5 సంవత్సరం అంతవరకు ఏం చేసినాడు అట్లా అని అడిగింది. నేను చెప్పిన యూదుల వరకు వాళ్ళు దేవుని సేవ కానీ యాజక వృత్తి కానీ చేయకూడదండి. అందుకే యేసయ్య 30 సంవత్సరాల వరకు తండ్రికి తల్లికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఉండి 30 ఏళ్ల తర్వాత అతడు వచ్చేసాడు. వచ్చి దేవుని సేవ, నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎరగరా అన్నాడు. సో అట్లా పని చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే మనకు నేను ఒక మొన్న ప్రాఫెసీ ఈ 3 ఉంటాయి. సో ఏంటి ఆ హిస్టరీలో అది ఉన్నదన్నమాట. వాళ్ళ పద్ధతి, ఇజ్రాయేలీలకు పద్ధతి ఉన్నది. ఏంటి ఆ పద్ధతి అంటే 30 ఏళ్ల తర్వాత వరకు రారు. చిన్నప్పుడే 5 ఏళ్లకు 10 ఏళ్లకు వాక్యం చెప్పించేసి టీవీలో వచ్చేస్తా ఉంది, కానీ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదండి. అంత తెలివి, అంత జ్ఞానం ఉండదు వాళ్ళకి. బాగా జ్ఞానం వచ్చిన తర్వాతనే మనం ఏమన్నా అర్థం చేసుకోగలం. నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, అర్థం కాలేదు బైబిల్ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా అర్థం కాలేదు బైబిల్. చదువుతూ ఉంటే వస్తూ ఉంటుందని. లోతైన గ్రంథం అండి. ఒక బైబిల్ పండితుడు చెప్తాడు, ఇఫ్ యు రీడ్ బైబిల్, బైబిల్ విల్ రీడ్ యూ అన్నాడు. నువ్వు బైబిల్ చదివితే బైబిల్ నిన్ను చదువుతుంది అన్నాడు. దాంట్లో ఎంత సత్యం ఉందో ఒకసారి గ్రహించండి. సో ఈ త్రిత్వం కూడా అంతే. చూస్తూ ఉంటే కనుక్కుంటూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లాగూ త్రిత్వము, పునరుత్థానంలో త్రిత్వం ఉందని చూసాము. సహవాసము, నెక్స్ట్ సహవాసంలో త్రిత్వం ఉన్నది. ఒక్కొక్కటి చూసుకోండి. మూలాధారం 1, శరీర ధారణ, బ్యాప్తిజం 3, 4 ప్రార్థన, 5 ఏకత్వము, 6 పునరుత్థానము, 7 సహవాసం. సహవాసంలో మన పునరుత్థానం ఏంటంటే ఎఫెసీ 2:18 చూడండి. ఎఫెసీ 2:18
ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. రెండు తండ్రి తండ్రి అంటే ఇక్కడ యెహోవా దేవుడు. 2 కొరింథీ దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు. అదేనా? 5:19. 2 కొరింథీ 5:19. లేదా ఎవడు? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సహవాసం ఎలా సహవాసం కలిగి ఉన్నాడంటే అపరాధాలని తన మీద మోసుకొని సమాధానాన్ని మనకిచ్చాడు అన్నమాట. 2 కొరింథీలో ఉండేది. మళ్ళీ ఎఫ్ఎస్సి 2:19 చూడండి. ఎఫ్ఎస్సి 2:19 అక్కడ పరిశుద్ధాత్మని యొక్క పని కనిపిస్తుంది మనకు. 2:19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సహవాసం, మన సహవాసము ఎంత లోతైన సహవాసము, ఎంత స్ట్రాంగ్ చూడండి. స్ట్రాంగ్ పునాది మీద మనం కట్టబడి ఉన్నాము. త్రిత్వంలో నమ్మకం ఉంటే ఆ పునాది మనకు ఉంటుంది. అది సహవాసం. తర్వాత లాస్ట్ది దీవెన. 8వ అనుకుంటాను. దీవెన. దీవెన పత్రిక 3:7. మీ వాయిస్ కట్ అయి వస్తుంది. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూడండి, ఆయన కృప వలన అంటే యెహోవా దేవుని కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును నిరీక్షణను బట్టి పరిశుద్ధాత్మ రక్షకుడు కొరింథీ 13:14 కూడా ఒకసారి చూడండి. 2 కొరింథీ 13:14. కృపయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడై ఉండును గాక. దేవుని ప్రేమయు, దేవుడు అంటే ఇక్కడ యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడుగా. దీవెన మనకు దీవెన ఇస్తున్నప్పుడు పాస్టర్లు కానీ వాళ్ళు ఇదే మాట యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని ప్రేమ, ఆత్మ సహవాసం మీకందరికీ తోడై ఉండును గాక అంటారు. ఇది సహవాసంలో కూడా మనకు త్రిత్వం కనిపిస్తుంది. మనం ఇంత లోతుగా ఆలోచించాం, కానీ ఆలోచించాలి. ఈ 3 ఉన్నాయి. సో ఇప్పుడు మనము 8 త్రిత్వం యొక్క స్వభావాన్ని, త్రిత్వం యొక్క మూల అర్థాన్ని మనం చూసాము. మూలంలో ఉన్నది, శరీర ధారణలో ఉంది, బాప్తిజంలో ఉన్నది, ప్రార్థనలో ఉన్నది, ఏకత్వంలో ఉన్నది, పునరుత్థానంలో ఉన్నది, తర్వాత దీవెనలో ఉన్నది, సహవాసంలో ఉన్నది. 8 విషయాల్లో త్రిత్వాన్ని గమనిస్తున్నాం. ఇది బైబిల్కున్న ఏమనాలి, ముక్కాలి పీట. ఈ ముక్కాలి పీట మీదనే మన బైబిల్, మన విశ్వాసము ఆధారపడి ఉండాలి. మరి క్లియర్ గా చెప్పారు. మరి మానవుని బైబిల్లో మానవుడు కూడా త్రిత్వజీవి అన్నాడండి.
మానవుడు త్రిత్వజీవి, దేవుడు త్రియేక దేవుడు, మానవుడు త్రిత్వజీవి అన్నాడు. మరి దాని అర్థం ఏంటని చూసుకుంటే ఆత్మదేహములు. మొదటి తెస్సలోనికైలో వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు మొదటి వినిపిస్తుంది. తెస్సలోనికైలు 5:23. కరెంట్ పోయింది మాకు. 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చాలు. అక్కడ మీకు 3 వర్డ్స్ కనిపిస్తుంది కదా. ఆత్మ, శరీరం, జీవము, శరీరం. ఆత్మయు జీవము శరీరము. 3 కనిపించిందా? సరే, ఈ 3 యొక్క అర్థం చూద్దాము. శరీరము అంటే ఏంటంటే ఆదికాండం 2:7 మనకు ఏమున్నదంటే మట్టితో చేశాడు దేవుడు అని అంటారు. అవునా? దేవుడు మట్టిని తీసుకొని మట్టి ఒక రూపాన్ని చేసి నాసికా రంధ్రాల్లో జీవము ఊదితే అతడు ఆదామయ్యాడన్నాడు. సో శరీరము, ఈ శరీరానికి ప్రాధాన్యత ఉన్నది మనకు. ఎందుకంటే కీర్తన 139:14 చూడండి ఒకసారి. కీర్తన 139:14. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నీవు నన్ను చాలు. అక్క వాయిస్ వినిపించలేదు. అంటే వాయిస్ కట్ అవుతుంది. పవర్ వచ్చిందేమో. ఫీల్ అయితే కట్ చేయమనండి. ఎంతసేపు అయింది? వచ్చింది అక్క, వాయిస్ వచ్చింది. ఇప్పుడు వస్తుంది. వాయిస్ వచ్చింది, మీరు కనిపించలేదు. వాయిస్ కరెంట్ లేదన్నారు కాబట్టి డిస్టర్బెన్స్. విధానం చూస్తే మట్టిలో 96 పదార్థాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంటారు. కాల్షియం అని. వినిపిస్తుందా? మీరు వీడియో తీసేసుకోండి అక్క, అప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు కట్ అయి వస్తాం. ఏది మీ వాయిస్? వీడియో తీసేసుకోండి అంటున్నా. మానవుడు త్రిత్వజీవి. వీడియోలో ఉన్నాను బాగా నేను. వీడియో ఆఫ్ చేసుకోండి అక్క, వాయిస్ బాగా వస్తుంది. ఇప్పుడు వీడియో ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆడియో పెట్టు. వీడియో తీసేసి ఆడియో మాత్రమే మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుంది. ఆడియో తీసేసుకోండి, వీడియో తీసేసుకోండి. అక్క వీడియో ఆఫ్ చేసుకోండి. చేశాను. సో మట్టిలో 96 మూల పదార్థాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు అంటారు మనకు. కాల్షియం అని, ఫ్లోరైడ్ అని, ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, వీటితోనే మన శరీరం చేయబడిందని. అట్లాగే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంటుంటారు చూడండి, కాల్షియం తక్కువైంది, ఐరన్ తక్కువైంది, నైట్రోజన్ తక్కువైంది. 96 మూల పదార్థాలతో చేయబడింది. మట్టిలో అన్ని ఉన్నాయన్నమాట.
సో శరీరము మట్టితో చేయబడింది. మరి ఆత్మ ఎట్లా అంటే నాసికారంధ్రంలో ఊపిరి ఊదితే ఆత్మ అయిందని మనకు బైబిల్లో ఉన్నది. మీరు యోహాను 4:24 దేవుడు ఆత్మయై ఉన్నాడు. యోహాను 4:24 చదువుతారా ఎవరన్నా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. దేవుడు ఆరాధించాలి. హలో, వినిపిస్తుంది అక్క. వినిపిస్తుంది. సో నా దేవుడు ఆత్మయై ఉన్నాడు. నెక్స్ట్ రోమా 8:16 చూడండి. రోమా 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో ఆత్మ. సో ఇప్పుడు మనము మానవుడు త్రిత్వజీవి అన్నాము. అంటే ఇక్కడ మనకు శరీరం చూసాము, ఆత్మ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాణం చూద్దాం. వ్యక్తిగత జీవితం కోసం ప్రాణం చాలా అవసరము. యెషయా 1:18 యెషయా 1:18 ఏంటంటే యెషయా 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైన 1:18 మనిషిని ఆలోచించడానికి, ప్రేమించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సామర్థ్యము గల జీవిగా సృష్టింపబడ్డాడు అని ఉంటుంది చూడండి. అంటే నేను తప్పు చెప్పానేమో. మనిషి ఆలోచించడానికి, ప్రేమించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సామర్థ్యము గల జీవిగా సృష్టింపబడ్డాడు. పోనీ అది రాకపోతే ఇంకా అదే ఉన్నది మనకు. మనిషిని ఆలోచించడానికి, ప్రేమించడానికి. పోన్లేండి, వదిలేసేయండి, రాకపోతే వదిలేసేయండి. సో ఇక్కడ మనం ఇంతవరకు ఆత్మీయ త్రిత్వాన్ని చూసాము, మానవుడు త్రిత్వజీవని చూసాము. ఇంకా లాస్ట్ చూస్తే మనం ఏంటంటే నరక త్రిత్వం కూడా ఉన్నదండి. సాతాను త్రిత్వం, నరక త్రిత్వము లేకపోతే సాతాను త్రిత్వము అంటారు. అది మీరు ప్రకటన 12:3 చూడండి. ప్రకటన 12:3 ప్రకటన 12:3 అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలచుండెను. చాలు. సో ఘట సర్పము దేనికి సాదృశ్యం అంటే ప్రకటనలో 12:3 అధ్యాయంలో 12:3 చూపించిన ఘట సర్పం ఎవరికంటే సాతానుకు సాదృశ్యం. మనం నరకత్రిత్వం అన్నాం కదా. ఈ నరకత్రిత్వంలో మొట్టమొదటి సాతాను. తర్వాత ప్రకటన 13:1 చూడండి. ప్రకటన 13:1 మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. ఇది ఎవరికి సాదృశ్యం అంటే యేసు స్వామికి సాదృశ్యం.
మొట్టమొదట వచ్చిన ఘట స్వరూపం దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యము. రెండవసారి మనం చూసిన 13:1 అధ్యాయంలో చూసింది యేసయ్యకు సాదృశ్యం. తర్వాత ప్రకటన 13:11 చూడండి, క్రూర మృగము భూమిలో నుండి పైకి వచ్చును ఉంటుంది. 13. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతింటూ బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమను చేయవలనని అది భూ నివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు నీకు చాలు. ఇది ఈ క్రూర మృగము భూమిలో నుండి వచ్చేది ఎవరికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనం త్రిత్వంలో ఎలా నమ్మకం ఉన్నామో సాతాను కూడా తన ఓన్ త్రిత్వాన్ని స్టార్ట్ చేసింది. ప్రకటన 12:3లో ఘట సర్పం అన్నారు. 13:1లో ఏమో యేసయ్య స్థానంలో వస్తుంది. ప్రకటన 13:11లో ఏమో క్రూర మృగం భూమిలో నుండి వస్తుంది. ఇదే అబద్ధ ప్రవక్త. ఇవన్నీ ఇంకా రాలేదు, జరగలేదు. మనకు జరగడానికి ముందు రోజుల్లో వస్తుంది ఈ అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త కూడా ఎలా వస్తారంటారంటే 6 కొండలు గల ప్రదేశము నుండి వస్తారు అంటారు. 6 కొండలు. 6 కొండలు ఎక్కడున్నాయంటే రోమా దేశంలో ఉందండి. రోమా దేశంలో 6 కొండలు ఉన్నాయి. ఆ 6 కొండల ప్రదేశం నుండే బహుశా ఈ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త వస్తారేమో తెలియదు మనకు. సో మనం జాగ్రత్తగా ఉండాలా, త్రిత్వ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకోవాలి, త్రిత్వంలో నమ్మకం కలిగి ఉండాలి. యేసయ్య, యెహోవా దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురిలో మనం నమ్మకం కలిగి లోతైన ప్రార్థన చేస్తూ, ప్రార్థన నేర్పించమని కూడా మనం యేసయ్యని అడగాలండి. మనకు ప్రార్థన రాదు, ఎబ్బేజు ప్రార్థన నేర్పించు, అగూరు ప్రార్థన నేర్పించు అని మనం యేసయ్యని అడగాలి. పనితనాన్ని కూడా నేర్పించమని. ఏ ఇంజనీర్ కాదు, ఏమీ కాదు. నోవహు ఎంత చక్కటి పడవను కట్టాడండి. ఎన్నో సంవత్సరాలు కట్టాడట ఆ పడవని. కొలతలంతా యెహోవా దేవుడే ఇచ్చారు. ఆయన ఇంజనీర్ కాదు, ఏం కాదు. ఎంత చక్కగా కట్టాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వస్తే లోపల అందరూ ఎంతో సేఫ్ గా ఉన్నారు. ఒకటే ఒక ద్వారం దానికి, ఆ ద్వారాన్ని యేసయ్య మూసేశాడు. కీలంతా పూసి మూసేశారు. అక్కడే మనకు తెలుస్తుంది నేనే మార్గము, నేనే సత్యము అని. ఒకటే మార్గం మనకు, యేసయ్యలో విశ్వాసం ఉంచడమే మనకు మార్గం. అందుకే ఒకటే తలుపు పెట్టాడట నోవహు. తర్వాత లోపల 3 అంతస్తులంట, అది కూడా త్రిత్వ సిద్ధాంతానికి మూలం. కొన్ని మనం గమనిస్తుంటే యేసయ్య పుట్టక ముందే మనకు అన్ని తెలుస్తున్నాయి. కొన్ని ఏమో డైరెక్ట్ గా చెప్పారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇమ్మానుయేలు అని పేరు పెడతారని కొన్ని డైరెక్ట్ గా చెప్పారు. కొన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పారు. మనకు సిలువ కూడా మనకు వస్తుందని పరోక్షంగా తెలిసింది. మీరు ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు 12 మంది పిల్లల్ని పిలిచి ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేసేస్తున్నప్పుడు యేసేపు తన కొడుకుల్ని కూడా పిలుతాడు, వీళ్ళని కూడా ఆశీర్వదించని. అప్పుడు యేసేపు 2 కొడుకుల్ని తీసుకొస్తే పెద్దవాడి మీద ఎడమ చేయి పెడతాడు, చిన్నవాడి మీద కుడి చేయి పెడతాడు. అప్పుడు యేసేపు అంటాడు, తండ్రి నా పెద్ద కొడుకు ఇతడు, చిన్న కొడుకు ఇతడు అని చెప్పినా నాకు తెలుసు నాయనా అంటాడు. అక్కడే క్రాస్ వచ్చింది చూడండి. 2 చేతులు ఇలా పెట్టినప్పుడే క్రాస్ వచ్చింది. ఫస్ట్ క్రాస్ అంటే కష్టాలు వస్తాయని అప్పుడే చెప్పాడు అనమాట యేసయ్య. ఎన్నో ఉన్నాయండి ఇట్లా చూసుకుంటూ పోతే. లోతైన భావం కలిగిన పదాలు, అర్థాలు మనకు చాలా ఉన్నాయి, మనం గ్రహించాలి. తర్వాత బైబిల్ పండితులు రాసిన గ్రంథాలు చదవాలి. చదివితే మనకు తప్పనిసరిగా అర్థం తెలుస్తుంది. దీన్ని ఎలా అర్థం ఏకత్వంతో ఉండాలి, మనము విడిపోకూడదు, విమర్శలు తక్కువగా ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. మన పద్ధతులు మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి, మనస్సాక్షి ఉండాలి మనకు. తర్వాత మనం సాక్షులుగా ఉండాలి. వేషంలో, భాష, తర్వాత మన ప్రవర్తనలో. నీ ఉద్యోగం క్రిస్టియన్, అందుకని ఆమె చెయ్యది, ఈ పని చేస్తుంది, ఆ పని చెయ్యదు అని అనిపించుకోవాలి మనం. అలా జీవిస్తే దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మన మీద ఎన్నో కుమ్మరింపబడతాయండి. ఆ ఆశీర్వాదాలు మనకి హలో హలో వినపడుతుందిలేండి. ఏం వినిపించడం లేదులే. సరే, నేను విత్డ్రా అవుతాను ఇంకా. సరేనా?
కరెంట్ లేదు, 1 hour అయింది మాకు పోయి. పర్లేదు అక్క, వినిపించింది, అక్కడక్కడ వినిపించింది, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెం. నేను ఉందరా, ఎందుకు అలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. మరి ఫుల్ గా నేను చార్జ్ చేసుకునే పెట్టుకున్నా, ఛార్జింగ్ బాగున్నది, కానీ మరి ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చిందో. ఇప్పుడు నీట్ ఇప్పుడు గా క్లియర్ ఉందా? వస్తుంది అక్క, చాలా నీట్ ఉంది. ఇప్పుడు అసలైంది చెప్తున్నప్పుడు ఇదిగా ఉన్నది చూడండి ఎట్లా ఉన్నదో ఏమిటో. సో త్రిత్వం యొక్క సిద్ధాంతం అది. త్రిత్వ సిద్ధాంతం చాలా లోతైన సిద్ధాంతము. ఆ పదంలోని అర్థమే మనం అర్థం చేసుకోలేము. తెలుగులో, ఇంగ్లీష్ లో దాని అర్థం యొక్క మూలము అంత ఉన్నదన్నమాట. అంత ఆలోచించి ఇప్పటికి అప్పటి నుంచి మనం వాడుకుంటూనే ఉన్నాం, ఏ మార్పు లేకుండా వాడుకుంటున్నాము. త్రిత్వం అనే పదంలో కూడా మనం నమ్మకం కలిగి ఉన్నాము. సరే, ఎన్నో చూపించాను ఈ రోజు, మీకు చాలా ఇది చూపించాను, మిమ్మల్ని కష్టపెట్టానేమో క్షమించండి. రెఫరెన్సెస్ చాలా, రెఫరెన్సెస్ లోనే అర్థం దాగుంది కాబట్టి మీకు అన్ని రెఫరెన్సెస్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఈ రెఫరెన్సెస్ అన్ని ఎలా తీసుకున్నాను ఏంటంటే, వ్యాఖ్యానాలు చదివి దాంట్లో నుంచి గ్రహించి ఇలా రాసుకుంటాను అనమాట, నోట్స్ రాసుకుంటాను. అందులో కూడా ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది మనకు, థామ్సన్ ఇంటర్నేషనల్ రెఫరెన్స్ బైబిల్ అని. అది అమెరికాలో తప్ప ఎక్కడ దొరకదండి. ఇప్పుడు అమెరికాలో కూడా అది ప్రింట్ లేదంట. మీకు అమెరికాలో ఎవరన్నా ఉంటే తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. లోతైన అర్థాలు, ప్రతి చిన్న విషయానికి కూడా వ్యాఖ్యానాలు ఇస్తారు. మనకు అది చదువుకుంటే బైబిల్ బాగా అర్థమవుతుంది. అలా తెచ్చుకొని మీరు చదువుకుంటే బాగుంటుంది. అమెరికాలో ఉంటుంది థామ్సన్ ఇంటర్నేషనల్ రెఫరెన్స్ బైబిల్. నా దగ్గర ఉంది ఆ బైబిల్. ఎంత పాతగా ఉందంటే అది చాలా, పేపర్ తిప్పితే పేపర్ ఊడొస్తుందేమో అని భయం. చాలా నెమ్మదిగా పిల్లలు ఎవరు లేనప్పుడు పేపర్లు తిప్పి చదువుకొని రాసుకుంటా ఉంటాను అనమాట నేను ఆ గ్రంథాన్ని. అది కూడా ట్రై చేయండి. అందులోంచే మూలం ఎక్కువగా తీసుకొని నేను ఇది మీకు చెప్పాను అనమాట, త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి చెప్పాను అనమాట. సరేనా? ఇంకా కేజీఆ ఉండొచ్చా? టైం అయిందా? ఇంకా చెప్పొచ్చా? ఓకే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మరి. అక్కకి కరెంట్ పోయి ఒకవేళ